నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఐటీ రంగం పెట్టుబడుల ఆకర్షణలో వెనుకపడిన ఏపీ 5 ఏళ్లలో అరకొర కంపెనీలు ఉపాధి అవకాశాలు కరవై ఇతర ప్రాంతాలకు యువత వలస సంక్రాంతి నాటికి తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయం ఉమ్మడి ప్రచారం ఎన్నికల ప్రణాళికపై చర్చలు లోకేష్ యువగడం పాదయాత్ర విజయవంతం నేడు విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగింపు 226 రోజులు 3132 కిలోమీటర్లు సాగిన యాత్ర మేడిగడ్డపై జ్యుడిషియల్ విచారణకు తెలంగాణ సర్కార్ నిర్ణయం అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రకటన ప్రాజెక్టుల వ్యయంపై నివేదిక కోరిన సీఎం ఈ నెల 21న జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ భూ సమస్యలు కౌలు రైతుల గుర్తింపు రేషన్ కార్డుల జారీపై దిశానిర్దేశం పూర్తి సమాచారంతో రావాలని ఆదేశం త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి పదవుల పంపకంపై అధిష్టానంతో చర్చించే అవకాశం వచ్చే ఏడాది మూడోసారి ప్రధాని పగ్గాలు చేపడతానన్న మోదీ 5 ఏళ్లలో భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తానని హామీ గాజా సరిహద్దు పక్కన భారీ సొరంగం గుర్తించిన ఇజ్రాయెల్ సైన్యం హమాస్ దాడులపై నిఘా వైఫల్యానికి ఇదే కారణమనే అంచనా ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో పాటు పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుని యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. అయితే ఉపాధి కల్పనలో ఎంతో కీలకమైన ఐటీ రంగం పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ వెనుకపడింది. గత 5 ఏళ్లలో కేవలం 59 కంపెనీలు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. అందువల్ల ఐటీ ఉద్యోగాల కోసం వలసపోవడం తప్ప యువతకు వేరే మార్గం లేకుండా పోయింది. బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, ముంబై, పూణే, ఢిల్లీ, నోయిడా తదితర నగరాల్లోనే కాదు అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోనూ ఐటీ నిపుణుల్లో తెలుగువారే అత్యధికంగా ఉంటారు. వారిలోనూ ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్కు చెందినవారే. రాష్ట్రంలో ప్రముఖ నగరాలైన విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడల్లో ఐటీ పరిశ్రమ విస్తరించి ఉంటే యువతలో అధిక శాతానికి వలసబాట తప్పేది. సొంత రాష్ట్రంలోనే ఘనమైన ఉపాధి దొరికేది. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆనాటి ప్రభుత్వం ఐటీ రంగంపై చూపిన శ్రద్ధ ఇప్పుడున్న వైకాపా సర్కార్ చూపకపోవడంతో ఆ రంగం ఆశించిన స్థాయిలో ముందడుగు వేయలేకపోయింది. వైకాపా సర్కార్ విద్యుత్ పీపీఏలు గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు కేటాయించిన భూములపై సమీక్ష పేరుతో పారిశ్రామికవేత్తలను వేధింపులకు గురిచేసింది. ఆ ప్రభావం ఐటీ రంగంపైన పడి కంపెనీ ఏర్పాటు చేయడానికి యజమానులు భయపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో పలు సంస్థలు తమ నూతన కార్యాలయాల ఏర్పాటు, పెట్టుబడి, విస్తరణ ప్రణాళికల అమలుకు ఏపీని పరిగణలోకి తీసుకోవడం మానేశాయి. అదానీ సంస్థ విశాఖలో 70,000 కోట్ల పెట్టుబడులతో 5 గిగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదుర్చుకుంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రావడంతోనే రాజకీయ వేధింపులకే ప్రాధాన్యమిచ్చింది. దీంతో అదానీ సంస్థ తన పెట్టుబడుల పరిధిని 21,844 కోట్లకు తగ్గించి 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు పరిమితమైంది. ఐటీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని వైకాపా ప్రభుత్వం పదే పదే చెప్పింది. ఐటీ పార్కులు, ఆఫీస్ స్పేసెస్, కాన్సెప్ట్ సిటీలను ఏర్పాటు చేస్తామంటూనే ఏళ్లు గడిపేసింది. నైపుణ్య మానవ వనరులు, వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్న ఐటీ కంపెనీలను ఆకట్టుకోలేని అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోయింది. దీంతో ఇంజనీరింగ్ పట్టాతో బయటకు వస్తున్న లక్షల మంది యువత సొంత రాష్ట్రంలో ఉపాధి దొరక్క పొరుగు రాష్ట్రాలు, దేశాలకు వలస వెళుతున్నారు.
వైకాపా హయాంలో రాష్ట్రం ఐటీ రంగంలో నామమాత్రపు పెట్టుబడులనే ఆకర్షించగలిగింది. ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గణాంకాల ప్రకారం 59 ఐటీ సంస్థలే వచ్చాయి. వాటిలో అధిక శాతం విశాఖ, తిరుపతికే పరిమితమయ్యాయి. వైకాపా సర్కార్ ఐటీ పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయకపోగా ఉన్న వాటిని నిరుపయోగంగా మార్చేసింది. గత ప్రభుత్వం ఐటీకి ప్రాధాన్యత ఇస్తూ విశాఖలో స్టార్టప్ విలేజ్ ను ప్రారంభించింది. సుమారు 50 స్టార్టప్ కంపెనీలు ప్రత్యక్షంగా, మరో 80 స్టార్టప్లు వర్చువల్ విధానంలో కార్యకలాపాలను ప్రారంభించాయి. ఆ తరువాత దశ యాక్సిలరేటర్ స్థాయి కంపెనీల కోసం సింగపూర్కు చెందిన కంపెనీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేలా సమన్వయం చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలోని స్టార్టప్ విలేజ్ ను మూసేసి అక్కడి భవనాలను 3 ఏళ్లుగా నిరుపయోగంగా ఉంచింది. మిలీనియం టవర్స్ 1-2 భవనాలను ఖాళీగా ఉంచింది. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన కంపెనీలు తప్పించి కొత్తగా వచ్చిన వాటికి దానిలో ఖాళీగా ఉన్న స్థలాన్ని కేటాయించలేదు. ఐటీ రంగంలో పెట్టుబడులు తీసుకురావడానికి ప్రభుత్వం 3 సలహాదారులను నియమించింది. సాంకేతిక విభాగానికి శ్రీనాథ్ దేవిరెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, పాలసీ, ఇన్వెస్ట్మెంట్ కు రాజశేఖర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. అయినా ఫలితాలు కనిపించలేదు. ప్రభుత్వ విధానంలో పేర్కొన్న ప్రకారం గత 5 ఏళ్లలో 21 సంస్థలు కేవలం 6,20,00,000 రూపాయలను ప్రోత్సాహకాలుగా పొందాయి. అంటే ఏటా సగటున 1,24,00,000 ప్రోత్సాహకాల కింద చెల్లించినట్లయింది. 2021-24 ఐటీ పాలసీలో ప్రాధాన్యతలను ప్రభుత్వం వివరించింది. వచ్చే ఏడాది మార్చితో ప్రభుత్వం ప్రకటించిన పాలసీ గడువు కూడా పూర్తి కానుంది. పాలసీలో ప్రాధాన్యతలుగా పేర్కొన్న వాటిలో మెజారిటీ లక్ష్యాలను ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ ప్రధాన అజెండాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక చర్చలు జరిపారు. ప్రధానంగా సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక, ప్రచారంపై ఈ భేటీలో దృష్టి సారించారు. సంక్రాంతి నాటికి ఈ అంశాలపై ఓ నిర్ణయానికి రావాలని ఇరువురు నేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తుల చర్చలు కీలక దశకు చేరాయి. గత రాత్రి హైదరాబాద్లో తెలుగుదేశం, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. మరో 2 సమావేశాల తర్వాత సంక్రాంతి వరకు ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకోవాలని ఇరువురు నేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఎన్నికల ప్రణాళికపై సమాలోచనలు జరిపినట్టు సమాచారం. హైదరాబాద్ మాదాపూర్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి ఆదివారం రాత్రి వెళ్లిన చంద్రబాబుకు జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన భార్య స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు సుమారు 2.5 గంటల పాటు చర్చించారు. ఈ చర్చల్లో జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎక్కడి నుంచి ఎవరు బరిలో దిగాలనే విషయాలపై విస్తృతంగా చర్చించారు. ఉమ్మడి ఎన్నికల ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలు, వాటిని ప్రజల్లోకి బలంగా ఎలా తీసుకెళ్లాలనే విషయమై చంద్రబాబు, పవన్ చర్చించినట్టు సమాచారం. ఉమ్మడిగా బహిరంగ సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలి, వాటికి ఎవరెవరు హాజరు కావాలి, ఎప్పటి నుంచి ప్రారంభించాలనే అంశాలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అన్ని విషయాలపై ఓ అభిప్రాయానికి వచ్చాక అధికారికంగా వెల్లడించాలని ఇరువురు నేతలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తున్నాయి. ఓట్ల అక్రమాలతో సహా వివిధ అంశాలపై అధికార పార్టీని ఎండగడుతున్నాయి. వైకాపా అసత్య ప్రచారాల్ని ఎలా తిప్పికొట్టాలనే విషయమై ఇరు పార్టీలు త్వరలో శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నాయి. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు, రాజకీయ అంశాలు, అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు సుదీర్ఘంగా చర్చించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి. ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున ఓ మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అందించే విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు నిర్ణయించుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రబాబు, పవన్ నివాసానికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై వాస్తవాలను తేల్చేందుకు జ్యుడిషియల్ విచారణ చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసిందే. ఈ నెల 21న శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని అధికారుల్ని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి తన నివాసంలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో నీటిపారుదల రంగానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బ్యారేజీకి సంబంధించి నిర్మాణ సంస్థ నీటిపారుదల శాఖకు రాసిన లేఖతో పాటు న్యాయపరంగా తీసుకునేందుకు అవకాశమున్న చర్యలను ఇంజనీర్లు వివరించారు. నిర్మాణ సంస్థతో జరిగిన ఒప్పందం, బ్యారేజీని పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన చర్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై వాస్తవాలను తేల్చేందుకు జుడిషియల్ విచారణ చేయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. 21న శాసనసభ సమావేశాల అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేయనున్నట్టు సమాచారం. యాసంగి పంటలకు సాగునీరిచ్చేందుకు ప్రాజెక్టుల్లో ఉన్న నీటి లభ్యతపై సీఎం చర్చించారు. గోదావరి పరివాహకంలో నీటి విడుదలకు ఇబ్బందులేమీ లేదని, కృష్ణా ప్రాజెక్టుల కింద మాత్రమే సమస్య ఉన్నట్టు ఇంజనీర్లు తెలిపారు. వానాకాలం పంటలకు నీరు విడుదల చేసే సందర్భంగా యాసంగి పరిస్థితులను రైతులను ముందుగా ఎందుకు అప్రమత్తం చేయలేదని సీఎం ప్రశ్నించారు. అప్పుల కారణంగా విద్యుత్ సరఫరాకు ఉన్న సమస్యలు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేని కారణంగా యాసంగిలో సాగునీరు విడుదల చేయలేమని వారికి ఎందుకు చెప్పలేదని అధికారులను నిలదీసినట్టు తెలుస్తోంది. కృష్ణా పరివాహకంలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు లేకుండా కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి నేతృత్వంలో కర్ణాటకకు ఒక బృందాన్ని పంపాలని సూచించారు. సాగునీటి పారుదల రంగం, ప్రాజెక్టుల నిర్మాణం, వ్యయం, అప్పులు తదితర అంశాలపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖను ఆదేశించారు. ఈ మేరకు పూర్తి వివరాలను సిద్ధం చేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల వ్యయాలకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రైబ్యునల్ ముందు వినిపించాల్సిన వాదనలు, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపైన సమావేశంలో చర్చించారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 21న కీలక సమావేశం నిర్వహించనున్నారు. భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి తదితర పథకాల అమలు, ఇతర అంశాలపై కలెక్టర్లతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై తగిన సమాచారం సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల భర్తీపైన పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు పార్టీలో జోరు పెంచేందుకు పదవుల పంపిణీ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవుల పంపకంపై అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఓ జాబితా కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్ హైదరాబాద్ కు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా గెలవలేదు. అయినప్పటికీ నాంపల్లి నుంచి పోటీ చేసి పరాజయం పాలైన ఫిరోజ్ ఖాన్ మైనార్టీ కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ లో ఓటమి చెందిన షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఓకే అయితే ఫిరోజ్ ఖాన్ కు అవకాశం ఉండదని సమాచారం. మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే ఆయనను మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బరిలోకి దింపాలని పార్టీలో ప్రచారం సాగుతోంది. అంజన్ కుమార్ యాదవ్ మదియాస్ కి ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి పదవి ఆశిస్తున్నారు. షబ్బీర్ అలీ, అంజన్ కుమార్లకు మంత్రులుగా అవకాశం లభిస్తే వారిని ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తారని వారి అనుచరులు చెబుతున్నారు. ఆదిలాబాద్ నుంచి గడ్డం సోదరులు వినోద్, వివేక్లు మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇద్దరు నేతలు ఇప్పటికే ఢిల్లీలో అధిష్టానం పెద్దలను కలిసినట్లు తెలుస్తోంది. ఈసారి తనకు అవకాశం దక్కుతుందని వివేక్ ధీమాతో ఉన్నట్లు సమాచారం. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా కేబినెట్ లో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అదే సమయంలో కీలకమైన హోంశాఖ ఎవరికైనా అప్పగిస్తారా లేక సీఎం వద్దనే ఉంచుకుంటారా అనే చర్చ విస్తృతంగా సాగుతోంది. అయితే ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ఏడాది పాటు ఏ పదవి కూడా ఇవ్వకూడదని పార్టీ యోచిస్తున్నట్లు కూడా మరో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం ఆ నిర్ణయానికి వస్తే ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన వారు మంత్రి పదవి ఆశలు వదులుకోక తప్పదని పార్టీ నేతలు చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికల కోసమే భారాసపై విమర్శలు చేస్తున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. భారాస నేతల పాస్పోర్ట్లు సీజ్ చేయాలన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, భాజపా నేతలవి కేవలం మాటలు తప్ప చేతలు ఉండవన్నారు. 2 సార్లు అధికారంలో ఉన్న భారాస లక్ష్యాలను చేరుకోవటంలో ఘోరంగా విఫలమైందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతామని పునరుద్ఘాటించారు.
ఒక పక్షాన బీజేపీ, ఇంకో పక్షాన బీఆర్ఎస్. మేము 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. మాట ఒకటి ఉంటుంది, చేతలు ఒకటి ఉంటాయి. సో వారిపైన ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ వారు మళ్ళా రాజకీయ అంశాన్ని ముందుకు పెట్టి మరి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 9 సంవత్సరాలు వారితోని మరి చట్టా పట్టాలు వేసుకొని తిరిగి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా అంటే రాజకీయ కోణంలో మాట్లాడుతాను తప్ప వారి చేతుల్లో ఎప్పుడు కూడా చూపెట్టలేదు, చూపెట్టబోరు అని ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేడు విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగియనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా వస్తున్నా మీకోసం పాదయాత్రను అగనంపూడి వద్ద ముగించారు. అదే సెంటిమెంట్ తో ఇప్పుడు లోకేష్ కూడా అక్కడే పాదయాత్రను ముగిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర 11 ఉమ్మడి జిల్లాల్లోని 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగింది. పాదయాత్ర ముగించే సమయానికి లోకేష్ మొత్తం 3132 కిలోమీటర్లు నడవనున్నారు. కుప్పంలో పాదయాత్ర మొదలైనప్పటి నుంచి పాదయాత్రను అడ్డుకునేందుకు వైకాపా ప్రభుత్వం కుట్రలు పన్నిన మొక్కవోని దీక్షతో లోకేష్ ముందుకు సాగారు. అయితే సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్టుతో పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. 79 రోజుల విరామం తర్వాత నవంబర్ 27న మళ్లీ పొదలవాడ నుంచే లోకేష్ తన పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో సహజ వనరుల్ని అధికార వైకాపా నేతలు యథేచ్ఛగా దోచుకుంటున్నారని తెలుగుదేశం ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో వేల కోట్ల విలువ చేసే క్వాడ్స్ ను మంత్రి కాకాణి కాజేస్తున్నారని విమర్శించారు. అక్రమ మైనింగ్ పై 21 రోజుల నుంచి సోమిరెడ్డి పోరాటం చేస్తున్నా పోలీసులు స్పందించకపోవడం వైకాపా అక్రమాలకు అద్దం పడుతోందన్నారు. అక్రమ మైనింగ్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు అందుకు బాధ్యుడైన మంత్రి కాకాణిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు, మహిళలు కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. అమరావతి కోసం రైతులు ఉద్యమం ప్రారంభించి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీక్ష చేపట్టిన రైతులు రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. తుళ్లూరు, మందడం, వెంకటపాలెం రైతులు, మహిళలు మానవహారాలు నిర్వహించారు. పరిపాలనా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాను తుళ్లూరు ప్రజలు అడ్డుకున్నారు. సుమారు 20 లారీలను బోరుపాలెం రోడ్డుపై నిలిపివేశారు. కొంతకాలంగా వేల టన్నుల ఇసుకను రాత్రి వేళల్లో అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో ఓ ముఖ్య నేత అనుచరులు వచ్చి లారీలను వెనక్కి తీసుకువెళ్లారు. తెలంగాణలో మాదక ద్రవ్యాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు నియంత్రించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసు శాఖ చర్యలు ప్రారంభించింది. పబ్ల ద్వారానే డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు పలుమార్లు నిరూపితమైన నేపథ్యంలో ముందుగా వాటిపై పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 10, 36, 45లోని పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. మొదటిసారి స్నిఫర్ డాగ్స్ ను వినియోగించారు. వాటికి మత్తు పదార్థాల వాసనను పసిగట్టి సులభంగా గుర్తించే గుణముంటుంది. ఇక నుంచి పబ్బుల్లో తరచూ సోదాలు కొనసాగుతాయని స్పష్టం చేసిన హైదరాబాద్ పోలీసులు ఎక్కడైనా డ్రగ్స్ పట్టుబడితే వాటి అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించారు. గాజా సరిహద్దులో హమాస్ కు చెందిన అతిపెద్ద సొరంగాన్ని గుర్తించినట్లు ఐడిఎఫ్ పేర్కొంది. అది 4 కిలోమీటర్ల కంటే ఎక్కువే విస్తరించి ఉన్నట్లు తెలిపింది. హమాస్ కు ఉన్న విశాలమైన సొరంగాల నెట్వర్క్ తో అది అనుసంధానమై ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. సొరంగ మార్గం కార్లు ప్రయాణించేంత వెడల్పుగా ఉన్నట్లు పేర్కొంది. అక్టోబర్ 7న నాటి దాడికి ఈ సొరంగ మార్గాన్ని హమాస్ ఎంచుకున్నట్లు ఆరోపించింది. సొరంగ ప్రవేశ మార్గం ఇజ్రాయెల్ గాజా సరిహద్దు అయిన ఎరేజ్ క్రాసింగ్ కు ఇజ్రాయెల్ సైనిక స్థావరానికి సమీపంలోనే ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఎరేజ్ క్రాసింగ్ గుండానే పాలస్తీనియన్లు ఇజ్రాయెల్లోకి ప్రవేశిస్తుంటారు. మరోవైపు కాల్పుల విరమణ కోసం హమాస్తో చర్చలు తిరిగి ప్రారంభించాలని ఇజ్రాయెల్లో ఆందోళనలు ఉధృతమయ్యాయి. బందీల విడుదలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రోడ్లపైకి వస్తున్నారు. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లోని రక్షణ శాఖ కార్యాలయం ఎదుట వందల మంది టెంట్లు వేసుకుని బైఠాయించారు. హమాస్తో చర్చలు మొదలయ్యే వరకు కదలమని హెచ్చరించారు.
వచ్చే ఏడాది తాను మూడోసారి ప్రధాని పదవి చేపడతానని, ఆ 5 ఏళ్ల కాలంలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సూరత్ నగరానికి సమీపంలోని ఖజోడ్ గ్రామంలో ప్రపంచంలోనే అతిపెద్ద అత్యాధునిక వజ్రాల వ్యాపార కేంద్రం సూరత్ డైమండ్ బోర్డ్స్ ను ప్రారంభించారు. ఇది నవీన భారత శక్తి సంకల్పానికి చిహ్నంగా నిలుస్తుందని ప్రధాని మోదీ కితాబునిచ్చారు. ప్రపంచంలోని అతిపెద్ద భవంతులు సైతం ఈ వజ్రం మెరుపు ముందు వెలవెలపోతాయన్నారు. 10 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో 10వ స్థానం నుంచి 5కు ఎగపాకినట్లు ప్రధాని మోదీ తెలిపారు. और अब मोदी ने देश को गारंटी दी है कि अपनी तीसरी पारी में भारत दुनिया की टॉप 3 इकोनॉमी में जरूर शामिल होगा। सरकार ने आने वाले 25 साल का भी टारगेट तय किया है। $5 ट्रिलियन का लक्ष्य हो, $10 ट्रिलियन का लक्ष्य हो, हम इन सभी पर काम कर रहे हैं। हम देश के एक्सपोर्ट को भी रिकॉर्ड ऊंचाई पर ले जाने के लिए काम कर रहे हैं। తన కాన్వాయ్ను పక్కకు మళ్లించి అంబులెన్స్ కు దారి ఇచ్చి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. సొంత నియోజకవర్గమైన వారణాసిలో 2 రోజుల పర్యటనలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు. ఓవైపు రోడ్ షో కొనసాగుతుండగా అటువైపుగా అంబులెన్స్ రావటం గుర్తించిన మోదీ భద్రతా అధికారులకు కాన్వాయ్ను రోడ్డు పక్కకు మళ్లించాలని సూచించారు. అప్రమత్తమైన సిబ్బంది అంబులెన్స్ వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. దీనిపై ప్రధానిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రధాని అంబులెన్స్ కు ఇలా దారి ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతేడాది అహ్మదాబాద్, హిమాచల్ ప్రదేశ్ పర్యటన సందర్భంగా మోదీ తన కాన్వాయ్ను ఆపి మరీ అంబులెన్స్ కు దారి ఇచ్చారు. పార్లమెంట్లో అలజడి సృష్టించిన కేసులో ప్రధాన సూత్రధారి లలిత్ ఝా ధ్వంసం చేసిన ఆధారాలను పోలీసులు గుర్తించారు. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో ఫోన్లను ధ్వంసం చేసినట్లు పోలీస్ దర్యాప్తులో బయటపడింది. కాలిపోయిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పార్లమెంట్లో అలజడి ద్వారా లలిత్ ఝా నాగౌర్ జిల్లా త్రిసాంగ్య అనే గ్రామానికి వెళ్లి అక్కడే ఓ చిన్న హోటల్లో తన స్నేహితుడు మహేష్ కుమావత్ ను కలిశాడని పోలీసులు తెలిపారు. ఇద్దరు కలిసి ఢిల్లీలో అరెస్ట్ అయిన 4 నిందితుల ఫోన్లతో పాటు మరికొన్ని ఆధారాలను కాల్చేశారని వెల్లడించారు. భూతలం నుంచి గగనతలంలోని స్వల్ప శ్రేణి లక్ష్యాలను ఛేదించే ఆకాశ క్షిపణి గగనతలంలోని 4 లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించినట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO వెల్లడించింది. ఒకే ఫైరింగ్ యూనిట్ ద్వారా ఈ సామర్థ్యం సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించినట్టు తెలిపింది. ఆకాశ్ ఆయుధ వ్యవస్థ ద్వారా ఈ పరీక్ష నిర్వహించినట్లు DRDO ప్రకటించింది. ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో నిర్వహించిన అస్త్రశక్తి విన్యాసాల్లో ఈ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు పేర్కొంది. ఉపరితలం నుంచి గగనతలంలోని 25 కిలోమీటర్లోని లక్ష్యాలను ఛేదించే ఆకాశ క్షిపణిని ప్రధానంగా వైమానిక దాడిల ముప్పు ఉన్న ప్రాంతాలను, పాయింట్లను రక్షించడానికి వినియోగిస్తున్నారు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. ఐటీ రంగం పెట్టుబడుల ఆకర్షణలో వెనుకబడిన ఏపీ. 5 ఏళ్లలో అరకొర కంపెనీలు. ఉపాధి అవకాశాలు కరవై ఇతర ప్రాంతాలకు యువత వలస. సంక్రాంతి నాటికి తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల సర్దుబాటు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయం. ఉమ్మడి ప్రచారం, ఎన్నికల ప్రణాళికపై చర్చలు. లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం. నేడు విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగింపు. 226 రోజులు 3132 కిలోమీటర్లు సాగిన యాత్ర. మేడిగడ్డపై జ్యుడిషియల్ విచారణకు తెలంగాణ సర్కార్ నిర్ణయం. అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రకటన. ప్రాజెక్టుల వ్యయంపై నివేదిక కోరిన సీఎం. ఈ నెల 21న జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. భూ సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, రేషన్ కార్డుల జారీపై దిశానిర్దేశం. పూర్తి సమాచారంతో రావాలని ఆదేశం. త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ. రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి. పదవుల పంపకంపై అధిష్టానంతో చర్చించే అవకాశం. వచ్చే ఏడాది మూడోసారి ప్రధాని పగ్గాలు చేపడతానన్న మోదీ. 5 ఏళ్లలో భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తానని హామీ. గాజా సరిహద్దు పక్కన భారీ సొరంగం. గుర్తించిన ఇజ్రాయిల్ సైన్యం.
హమాస్ దాడులపై నిఘా వైఫల్యానికి ఇదే కారణమనే అంచనా.